హాయ్! ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకంటే పక్కనున్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు. ఆ ప్రాబ్లమ్ ఏంటి అంటే స్నోరింగ్, గురక. జనరల్‌గా గురక పెట్టే వాళ్ళలో అండ్ పక్కనుండే వాళ్ళలో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతో పాటుగా మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్స్ చూస్తా ఉంటాం. సో, దీనివల్ల డిఫరెంట్ డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉంటాయి. అండ్ కొంతమందికి నెక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉంటాయి. అసలు గురక రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? అండ్ దీనికి డెంటల్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. సో, జనరల్‌గా గురక పెట్టడం అనేది చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. ముఖ్యంగా ఒబీస్ పర్సన్స్‌లో ఎక్కువగా చూస్తాం. అంటే ఎక్కువ లావున్న వారిలో ఎక్కువగా చూస్తా ఉంటాం. అండ్ ఎక్కువగా మెన్‌లో చూస్తా ఉంటాం. గురక రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం. ఆ గాలి ఏమవుతదంటే ఎయిర్‌వే పాసేజ్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో, ఇట్లా వెళ్తున్నప్పుడు ఏమవుతదంటే లోపలున్న కొన్ని స్ట్రక్చర్స్ వల్ల ఆ పాసేజ్ అన్నది నారో అయిపోతుంది. సో, ఆ పాసేజ్ అన్నది నారోగా అయిపోవడం వల్ల గాలి పీల్చుకున్నప్పుడల్లా అక్కడున్న స్ట్రక్చర్స్ లైట్‌గా వైబ్రేట్ అవ్వడం అండ్ ఈ పాసేజ్ కూడా నారోగా ఉండడం వల్ల అది బయటికి గురకలాగా సౌండ్ వస్తా ఉంటుంది. మనం ఇలా గాలి పీల్చుకునేటప్పుడు మన నోట్లో బ్యాక్ సైడ్ ఏముంటదంటే సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. అండ్ టంగ్ కూడా ఉంటుంది. సో, నిద్దట్లో ఏంటంటే ఇవి 2 కొంచెం వెనక్కి వెళ్తా ఉంటాయి. సో, వెనక్కి వెళ్ళడం వల్ల ఎయిర్ ప్యాసేజ్ ఏదైతే ఉందో అది కొంచెం నారోగా అయిపోతుంది. అండ్ దీనివల్ల గురక ఎక్కువగా వస్తా ఉంటుంది. ఈ స్నోరింగ్ ప్రాబ్లమ్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. దాంట్లో డెంటల్‌లో యూజ్ చేసేది ఏంటిది అంటే మాండిబులర్ అడ్వాన్స్‌మెంట్ డివైస్. సో, ఇదెలా ప్రిపేర్ చేసుకుంటామంటే వచ్చిన పేషెంట్‌కి ఫస్ట్ స్కాన్ చేసుకుంటాం. సో, ఈ స్కాన్ ఆధారంగా, ఈ మెజర్‌మెంట్స్ ఆధారంగా ఈ డివైస్ అనేది కస్టమైజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ మెజర్‌మెంట్స్‌కి తగ్గట్టుగా ఇది రెడీ చేసుకుంటాం. సో, దీంట్లో ఏంటంటే పైన ఒక ప్లేట్ ఉంటుంది. కింద ఒక ప్లేట్ ఉంటుంది. అండ్ కింద ప్లేట్ ఏం చేస్తుందంటే మాండిబుల్‌ని అడ్వాన్స్ చేస్తుంది. మాండిబుల్ అంటే ఈ కింద దవడ. సో, ఈ కింద దవడని యూజువల్‌గా ఏంటంటే వెనక్కుంటుంది. అండ్ మీరు నైట్ టైమ్ ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది నైట్ టైమ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, నైట్ టైమ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతదంటే ఈ దవడని కొంచెం అది ముందుకి ప్లేస్ చేస్తుంది. సో, ఇది ముందుకి ప్లేస్ చేసినప్పుడు ఏమవుతదంటే టంగ్ కానీ, లోపలున్న సాఫ్ట్ ప్యాలెట్ అంగిల్ దగ్గరున్న సాఫ్ట్ ప్యాలెట్ కానీ నిద్రపోయినప్పుడు అవి వెనక్కి వెళ్ళకుండా ఇది స్టాప్ చేస్తుందనమాట. సో, దీనివల్ల ఏంటంటే అక్కడ ఏదైతే ప్యాసేజ్ నారోగా అయిపోతుందో స్ట్రక్చర్స్ వల్ల అది నారోగా అవ్వకుండా ఈ డివైస్ అనేది యూజ్ అవుతుంది. దీన్నే యాంటీ స్నోరింగ్ డివైస్ అని కూడా అంటారు. సో, ఇది నైట్ టైమ్స్ యూజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మాండిబుల్ కొంచెం ముందుకొస్తుంది. సో, దానివల్ల ఏంటంటే ఆ ప్యాసేజ్‌కి అడ్డుపడే స్ట్రక్చర్స్ అన్నీ కొంచెం ముందుకి రీప్లేస్ అవుతాయి. సో, ప్యాసేజ్ అనేది నారో అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఎయిర్ ప్రాపర్‌గా లోపలికి వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఈ డివైస్ అనేది యూజ్ అవుతుంది. మీకు గురక మెయిన్‌గా దేనివల్ల వస్తుంది? ఏ ప్రాబ్లమ్ వల్ల వస్తుంది అని చెక్ చేసుకున్నాక ఇన్ కేస్ ఈ ప్రాబ్లమ్ వల్ల మీకు గురకొస్తున్నట్లయితే ఈ డివైస్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.